దేవునికి స్తోత్రములు కలుగును గాక. చూచుచున్న మీకు క్రీస్తు యేసునందు కృపాక్షేమములు అనుగ్రహించబడును గాక. ప్రియ దేవుని పిల్లలారా, జనవరి 15, 16, 17 తారీఖుల్లో సిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్నవి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 15వ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటి వారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలువమెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభువుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి సిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది. ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి 16వ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాలు వచ్చిన జనసమూహం అంతటికీ ఉచితముగానే ఇవ్వటం జరుగుతుంది. అనేక మంది రోగులు బాగుపడడానికి, సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు. మోకాళ్ళ మీద సిలువ మెట్లు వెక్కి ప్రార్థన చేసుకుంటారు. ప్రభువులో బలపరచబడతారు. కన్నీటి ప్రార్థనలతో దేవుని వేడుకుంటారు. ఇక మూడవ రోజైనటువంటి 17వ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి యేసు నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు. వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు. ఇక 17వ తేదీ సాయంత్రం 7 గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు వెక్కి ముఖ్యమైన ఒక 7 కోరికలు ప్రభువా నా జీవితం ముందు నెరవేర్చవా అని రోగులైన వారే కానీ, సొంత ఇల్లు లేని వారు కానీ, ఉద్యోగం లేని వారు కానీ, వివాహం కాని వారు కానీ వింటున్నారా, వ్యాపారాలలో, మోటార్ ఫీల్డ్లలో, రకరకాల రూపాలలో, చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసుకుంటారు. క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు. అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా రండి. ఎలా రావాలో చెప్తాను వినండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి. గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి, ఇతర రాష్ట్రాల నుండి బస్సులు, రైళ్లు విస్తారంగా ఉంటాయి. మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు, ఆటో వాళ్ళు 15 నిమిషాలు తీసుకొచ్చేస్తారు. ఇక్కడ గమనించాలి, ఈ సిలువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహుబలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది. వింటున్నారా? భోజనానికి, వసతులకు ఏ లోటు ఉండదు, సమృద్ధి ఉంటుంది. రండి, జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు. 2025వ సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మనందరికీ తెలుసు బైబిల్లో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, ఆయన ఆకాశం ఆయన సింహాసనం అని చెప్పారు, భూమి ఏమో ఆయన పాదపీఠం అన్నారు. ఏమండి, అంత పెద్ద ఆయన ఇంత మనుషుడు వేసిన గుడారంలోకి ఎలా వచ్చాడు అంటే, తన యందు భక్తి గల వానితో మాట్లాడటానికి దేవుడు తాను అంతగా తగ్గించుకున్నాడు అన్నమాట. ఇదే తగ్గించుకొని వచ్చి, మనకు తెలుసు యేసయ్య తనను తాను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చారు, అది మనందరికీ తెలుసు. లేకపోతే మనుషుడు దేవునితో స్నేహం చేయటం ఏమిటండి? ఎట్లా సాధ్యం ఇది? ఇది ఎలా పాసిబుల్ అండి? ఇది మీరు వెళ్ళి ప్రధానమంత్రి కుటుంబంతో స్నేహం చేయగలరా? మీరు వెళ్ళి ముఖ్యమంత్రి పిల్లలతో స్నేహం చేయగలరా? ఆ అవకాశం మీకు ఇస్తారా? ఎవరు? ఎందుకంటే వాళ్ళు స్థాయి తగ్గిపోతుందని వాళ్ళ స్థాయి వాళ్ళతో వాళ్ళు ఉంటారు. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన నిన్ను నన్ను కన్నవాడు. కాబట్టి తండ్రి ఎంత ఎత్తున్నా, పిల్లాడు ఎంత చిన్నవాడై భూమికి అంతే ఎత్తులో కింద ఉన్న ఆ పసిబిడ్డను పైకి లేపడానికి తండ్రి కిందికి వంగి బిడ్డను పట్టుకుని పైకెత్తి, అలా పైకెత్తి తనకన్నా హై లెవెల్లో ఉంచి అలా ముద్దాడుతూ ఉంటాడు తండ్రి. దేవుడు కూడా అంతేనండి. ఈరోజు మన కోసం ఆకాశము, మహాకాశముల పైన ఉన్న నా దేవుడు క్రిందికి వచ్చి యేసు క్రీస్తు రూపములో మానవులతో స్నేహం చేసిన మహా గొప్ప దేవుడండి మన దేవుడు. అందుకని ఇప్పుడు మోషేతో ఈ గుడారములోనికి వచ్చి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడడం ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ దేవుడు అలా మాట్లాడాడంట. మాట్లాడుతూ ఉన్నాడంతే మోషేతో. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. కర్నూలులో జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ దగ్గర,
రేపల్లె బాపట్ల జిల్లా. ఖమ్మంలో జనవరి 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. గుంటూరులో జనవరి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. ఒంగోలులో జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. హైదరాబాద్లో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. డోన్లో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. నంద్యాలలో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. పెద్ద డోర్నాలలో జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో జనవరి 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. వీరభద్రరావు, మా ఊరు విజయవాడ, మాది వాగు సెంటర్. ఇది బాగా ఆయాసం వచ్చింది మొన్న శుక్రవారం. ఆయాసం ఊపిరి మెసల్లా, ఇది గుండె బాగా నొప్పి వచ్చింది, కాలు వాసింది. ఆసేపటికి ఏదంటే మా వాడు మంటేసిండు, మా మనవాడు. ఏం భయం లేదు, ప్రార్థన కొబ్బరి నూనె ఉందిగా రాసుకుందాంలే, రాస్తాలే అని రాసేసి దగ్గింది, కాలు వాపు తగ్గింది, ఈ నొప్పి వస్తుంది ఇది గుండెలో. గట్టిగా చప్పట్లు కొడదామా? తైలం రాపించుకున్నారు వీళ్ళ మనవడ చేత. అయితే తైలం రాసిన తర్వాత కాలు వాపు అయితే తగ్గిపోయింది, గుండెల్లో నొప్పి కూడా దేవాది దేవుని దయ వల్ల తగ్గుముఖం పట్టిందని చెప్పి సహోదరుడు చెప్తున్నాడు. ఇప్పటికి 3 సంవత్సరాలు కాలు వాసి తగ్గిపోయింది, నిన్నటి నుంచి, మొన్న శుక్రవారం నుంచి. చప్పట్లు కొడదాం. మీ పేరు చెప్పండి. నా పేరు వీరభద్రరావు అండి. సహోదరుడు వీరభద్రరావు గారు 3 ఏళ్లుగా పడుతున్నటువంటి కాలు వాపు బాధ సమస్య ఏదైతే ఉందో దాని నుంచి విడుదల పొందు.